ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? మనలో చాలా కుటుంబాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, పిల్లల విషయంలో, ఫీజుల విషయంలో, ఇంకా చాలా చాలా రకాల సమస్యల గుండా మనం వెళ్తానే ఉన్నాం. అయితే మళ్ళీ మనం లోకంలో బ్రతికే వాళ్ళం కాదు. ప్రార్థన, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళం, నిజమైన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం, నిజమైన సర్వశక్తి గల తండ్రి బిడ్డలం అని మనం అనుకుంటా ఉంటాం. ప్రతి వారం చర్చికి వెళ్తాం, ఉపవాసం ఉంటాం, కన్నీటి ప్రార్థన, తెల్లవారుజాము 3 గంటలకు ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, 24 గంటల్లో ఎన్నిసార్లు వీలైతే, ఎన్నిసార్లు సమయం ఉంటే అన్నిసార్లు ప్రార్థన కేటాయిస్తున్నాం. అయినా సరే మన కుటుంబాల్లో సమస్యలు పోవట్లేదు. మన కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పులు కానీ, మనశ్శాంతి లేదు. అప్పులుంటే, సమస్యలు ఉంటే మనశ్శాంతి ఎక్కడుండిద్దండి? దానివల్ల అనారోగ్యం పాడైంది. అయితే అసలు ఇవన్నీ ఇంకా ఎందుకు ఉంటున్నాయి? నిజంగా మనం అంత సర్వశక్తి గల తండ్రి బిడ్డలమైతే ఆ సమస్యలు ఉండకూడదు కదా. ఏదో కొంతకాలం ఉండాలి, తర్వాత తీసేయాలి కదా తండ్రి అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే చాలా మంది చర్చెస్లో బ్రదర్ వాళ్ళు అంటే పాస్టర్లు చెప్తా ఉంటారు, ఇది మీ విశ్వాసానికి పరీక్షను, లేకపోతే మీరు దేవుళ్ళు నిజంగా ఉండగలరా లేదా అని పరీక్షగాను అని చెప్తా ఉంటారు. మనం కూడా ఇది దేవుడి నుంచి వచ్చిన పరీక్ష కాబట్టి ఖచ్చితంగా దేవుడే తీసేస్తాడు, అప్పటి వరకు ఎదురు చూస్తా, అప్పటి వరకు దేవుని పాదాలు పట్టుకుందాం అని అనుకుంటారు. అయితే తండ్రి ఎవరిని కూడా శోధింపడంట. కావాలని తండ్రి శోధింపడు. నిజంగా మనం భక్తిలో ఉండి, నిజంగా ఎవరికి ఏ అన్యాయం చేయకుండా, అసలు ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, అందరితో సమాధానంగా, వాక్యం నుండి ఒక్క క్షణం, ఒక్కసారి కూడా తప్పిపోకుండా, వాక్యంలో తండ్రి చెప్పింది చెప్పినట్టు నడుచుకుంటా, జాగ్రత్తగా తండ్రిని ఆరాధించే, జాగ్రత్తగా తండ్రిని వెంబడించే బిడ్డలకు మాత్రమే విశ్వాసానికి పరీక్ష అది తండ్రి పెడతాడు. అయితే ఇప్పుడు ఈ అప్పులు, ఈ అనారోగ్యం, ఈ సమస్యలు, శోధనలు, పిల్లల విషయంలో కానీ, ఇంట్లో భర్తతో సమాధానం లేకుండా, ఇంట్లో వాళ్ళతో సమాధానం లేకుండా, నా పిల్లలు ఏందా, వాళ్ళ కాపురాలు ఏందా అట్లా అయిపోయాయని కొంతమంది పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటారు. అయితే ఆ సమస్యలన్నీ రావడానికి కారణం ఏందంట అని మనం ఆలోచిస్తే, యాకోబు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు చదివితే మనకు అర్థమైపోయింది. అసలు ఈ సమస్యలు రావడానికి కారణం మనమా, లేదా ఆ సమస్యలు తండ్రే పంపించాడా అనేది ఖచ్చితంగా మనకి క్లియర్గా మనం అర్థం చేసుకోవడానికి తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు. ఒకసారి చదివితే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు, కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదంట. అసలు మనకు అంత అర్హత ఉందండి? తండ్రి నుంచే శోధన మనకు వచ్చేంత అర్హత ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. మన మనస్తత్వం ఏంటి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మనసు ఏంటి, మనం ఎలా బ్రతుకుతున్నాము, అవన్నీ ఒకసారి వాక్యం ప్రకారం మనం జాగ్రత్తగా నడుచుకుంటున్నాము, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా నడుచుకుంటున్నాను అని గుండెల మీద చేసుకొని ఎవరైనా చెప్పగలరా? యోబు గారికి దేవుడి నుంచి శోధన వచ్చింది. యోబు గారు ఎలాంటి వ్యక్తి? అసలు ఏ విషయంలో కూడా దేవుని మాట నుండి తప్పిపోకుండా ప్రతి దినము కూడా నీతిగా జీవించడం, అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం, ప్రతి విషయంలో తండ్రి చెప్పిన పని చెప్పినట్టు జాగ్రత్తగా చేసే వ్యక్తి కాబట్టే తండ్రి యోబు గారిని ఎన్నుకొని అప్పుడు సాతానికి సవాల్ విసిరాడు తండ్రి. ఎందుకంటే ఒక్క విషయంలో కూడా యోబు గారు తప్పిపోలేదు. యోబు గారు తప్పిపోలా, ఆయన పిల్లలు కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా పెంచుతున్నాడు. కాబట్టి ఆ శోధన దేవుని దగ్గర నుంచి వచ్చిందంటే నమ్మొచ్చు మనం. అసలు మనం ఎంతండి? మన భక్తి ఎంతండి? ఎప్పుడైనా ఆలోచించారా? మన బ్రతుకేంటి, మన భక్తి ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన మనసు ఎలాంటిది? ఎదుటి వాళ్ళతో మనం పూర్తిగా వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించగలమా? ప్రేమించడం. అసలు ఇంట్లో వాళ్ళతోనే మనం సమాధానంగా ఉండగలుగుతున్నామా?
తల్లైనా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, బంధువుల విషయంలోనే చాలా గట్టిగా ఉంటారు చాలామంది. ప్రతి విషయంలో కూడా ఈ పని చెయ్యొద్దు అని పరిశుద్ధ గ్రంథంలో తండ్రి రాపించి పెట్టిన పని ఏదైనా సరే మీరు చెయ్యకుండా జాగ్రత్తగా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఏదైనా శోధన మనకు వచ్చినప్పుడు అది దేవుడి నుండి నాకు వచ్చిందా, లేకపోతే నాకున్న నేను చేసిన క్రియల వల్ల ఈ సమస్య నాకు ఎదురైందా అనేది మనం ఆలోచించుకోవాలని నేను చెప్పట్లేదండి. తండ్రే మన కోసం పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రికలో రాపించి పెట్టాడు. అయితే ఈ శోధన దేవుని దగ్గర నుంచి రావట్లేదని మనకు అర్థమైంది. మరి ఎందుకు వస్తున్నాయి ఈ శోధనలు అంటే 14వ వచనం చదివితే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత, మనలో ఉన్న దురాశ, మనలో ఉన్న లోకాశలు, మనలో ఉన్న నేత్రాశలు, మనలో ఉన్న అత్యాశల వల్లే ఈ శోధనలన్నీ వస్తున్నాయంట. దురాశ చేత ఈడవబడి ఇక దురాశల వెనకాలే వెళ్తాము. మనకు తెలియదు, లేదు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను చక్కగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను అనుకుంటున్నాము. కానీ దురాశ, అత్యాశ, లోక ఆడంబరాలు, లోక మర్యాదలన్నీ మనలోనే ఉన్నాయండి. అది మనం పరిశీలన చేసుకోము. దేవుని దగ్గర నుంచి నాకు శోధన వస్తుంది కాబట్టి దేవుడే తీసేస్తాడు అనుకుంటాం. దేవుని దగ్గర నుంచి శోధన మనకు వస్తేనే ఆ శోధన సమస్యల్లో నుంచి బయటపడే దారి తండ్రి చూపిస్తాడు. మనలో ఉన్న దురాశ, మనలో ఉన్న అత్యాశ, మనలో ఉన్న లోకాశల వల్ల సమస్యలు మనమే కొని తెచ్చుకుంటే ఆ సమస్యలో నుంచి బయటపడేయడానికి తండ్రి రాడు, దారి మనకి చూపడు. కానీ ఎప్పుడు చూపిస్తాడంటే మనల్ని మనం పరిశీలన చేసుకొని, అప్పులు అవుతున్నాయి, అప్పులు తీరట్లేదు, వడ్డీ కడుతున్నాము, వడ్డీల మీద వడ్డీలే కడుతున్నాం. అసలు అంత తీర్చలేనంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పు చేసేటప్పుడు దేవుని చిత్తమేదో అడిగి తెలుసుకున్నారా? తర్వాత ఇన్ని లక్షల అప్పులు చేస్తే తర్వాత నేను తీర్చగలను, అసలు నా కెపాసిటీ సరిపోయిందా? నేను నేను సంపాదించే సంపాదన, నేను తెచ్చే జీతం, నాకు వచ్చే జీతం ఈ ఇంత అప్పు తీర్చడానికి సరిపోయిందా అని ఎప్పుడైనా ఆలోచించారా? వాక్యం నుండి తప్పిపోకూడదు, వాక్యం ప్రకారం నడుచుకోవాలి. బలి అర్పించొద్దు, మాట వినుట శ్రేష్టము. ప్రతిదీ కూడా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు. మనందరికీ తెలుసు, ఎందుకంటే చిన్నపిల్లలు అప్పటి నుంచి వాక్యం చదువుతానే ఉంటాము. కానీ వాక్యం ప్రకారం మనం నడుస్తున్నామా లేదా? మన చూపులు ఎలా ఉండాలి, మన ఆలోచన, మన ప్రవర్తన, మన నడవడిక, మన మాటలు ఎలా ఉండాలి, నాలుక ఎలా మాట్లాడాలి, కళ్ళు వేటిని చూడాలి, మన మైండ్ వేటి గురించి ఆలోచించాలి. లోకాశల్లో మనం బ్రతుకుతున్నామా లేదా దేవుని మాట ప్రకారం మనం నాకున్న దాంతోనే నేను తృప్తిగా బ్రతుకుతాను, వాళ్ళేదో ఆడంబరాలకి పోయారని నా బిడ్డ పెళ్లి విషయంలో నేను వాళ్ళ ప్రకారం వాళ్ళకన్నా ఇంకా ఘనంగా పెళ్లిడి చేయాలి నా కూతురికి అని ఇంకా లోక ఆడంబరాలు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని తీర్చలేనన్ని అప్పులు చేసింది మనమైతే అవి తీరే దారి తండ్రిలా చూపిస్తాడు. మన కష్టార్జితం, మనం చేసే చేతి కష్టార్జితాన్ని తండ్రి ఆశీర్వదించాలంటే మనం ఎంత సంపాదిస్తున్నామో, ఎంతవరకు తండ్రి మనకి ఇస్తున్నాడు, అందును బట్టి మనం సంతృప్తి కలిగి జీవించడం అలవాటు చేసుకోవాలి. లోకాన్ని వెంబడించే వాళ్ళే ఈ దురాశతో ఉంటారు. నిజంగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళైతే లోకం ఎటైనా పోనివ్వండి, ఎంత ఆడంబరాలకి పోనీ, నాకొద్దు, నా తండ్రి నాకు ఉన్నంతలోనే నేను సర్దుకుంటా అని సర్దుకుంటాం మనం. ఒకసారి సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అంటే ఆలోచించండి, అది అనారోగ్యం రావడానికి కారణం ఏంటి? యోబు గారికి అనారోగ్యం వచ్చింది. యోబు గారికి అసలు ఒళ్ళంతా కురుపులే. ఎందుకు వచ్చింది? అసలు అనుమతి ఎవరిచ్చారంటే తండ్రి ఇచ్చాడు. అది మనందరికీ తెలుసు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో తండ్రి రాపించి పెట్టాడు. ఎందుకంటే ఆయన నీతివంతుడు, యథార్థవంతుడు.
ఎవరిని పల్లెత్తి మాట అనడు, ఎవరి దగ్గర మాట తోలడు, ఏ విషయంలో కూడా వాక్యం నుండి తప్పిపోడు. అంత జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి తండ్రే అనారోగ్యం ఇచ్చాడు, తండ్రే స్వస్థపరిచాడు. మరి మనం ప్రతి ఒక్కళ్ళు మనం ఇలాగే ఆలోచిస్తాం. ఈ శోధన, ఈ సమస్యలు నా తండ్రి దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి తండ్రే తీసేస్తాడు, తండ్రే ఆ సమస్యల నుంచి బయటపడే దారి చూపిస్తాడు. తండ్రి ఎందుకు శోధిస్తాడండి? అదే కదా ఇక్కడ చెప్పింది. ఆయన ఎవరిని శోధింపడు, తండ్రి కావాలని ఎవరిని శోధింపడు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేతే, మనలో ఉన్న అత్యాశ, మనలో ఉన్న లోకాశల వల్లే మనం శోధనలో పడిపోతున్నాము. అది మనం ఆలోచించము, అది మనం గ్రహించం. వాక్యం చదువుతున్నాం కదా, ప్రతి ఒక్కరూ వాక్యం చదువుతున్నాం. దేవుని కృపను బట్టి, తండ్రి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వచ్చే రాని వాళ్ళు కూడా వాక్యం చదవగలుగుతున్నారు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోండి. మనకొచ్చిన శోధన, మనకొచ్చిన కీడు అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా, మనంతట మనం చేసిన తప్పు వల్ల మనకు ఆ శోధన, సమస్యలు వచ్చాయా అనేది మనం ఆలోచించుకోగలిగితే. ఎందుకంటే ఈ వాక్యానికి కరెక్ట్గా సరిపడేటట్టు మా కుటుంబంలోనే మా వదిన, అన్నయ్య వాళ్ళ భార్య, మా వదిన విషయంలో జరిగింది. దేవుడిలో ఉండేది చక్కగా 30 రోజులు ఉపవాస ప్రార్థనలు, అంటే 30 రోజులు ఉపవాసం ఉండేది. ఎంత ప్రార్థన చేసేదో, ఒకానొక టైంలో ఎంత దేవుడి మీద ఆధారపడేదో, అసలు భర్తకు లోబడి భర్త దగ్గర ఒక చిన్నపిల్లలాగా ఉండేది. మళ్ళీ ముచ్చటేసిద్ది కదా అలా ఉంటే. అంటే నాకేం తెలీదు, నా భర్త ఏది చెప్తే అదే అన్నట్టు అలాంటి మనిషి తర్వాత లోకంలో పడిపోయి, ఫోన్కి అలవాటు పడిపోయి, ఫోన్లో దేవుడి వాక్యాన్ని చూస్తుంది, కానీ చేసే పని భర్తకి ఇష్టం లేదు. చాలాసార్లు చెప్పాడు, అది కరెక్ట్ కాదు, ఫోన్ వద్దు, ఫోన్ పక్కన పెట్టే, ఇంట్లో పని కరెక్ట్గా ఇంట్లో పని చేసుకో, పిల్లలను చూసుకో, ప్రార్థన చేసుకో చెప్తున్నాడు. అన్నయ్య పట్టించుకోలేదు. అంత వ్యతిరేకించడం, మాటకు మాట అసలు లెక్క చేయకుండా అలా ఉంది. అంటే నా కంటితో నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మా వదినే అట్లా చేసింది, నేనేదో పెద్ద గొప్పదాన్నని కాదండి. మనం చేసే తప్పులు మనకి కనపడవు, మన కంటికి మనం తప్పులు కనపడవు, అది నేను చెప్తుంది. ఇప్పుడు ఏమైందంటే వదినకి కడుపులో గర్భసంచిలో గడ్డలాగా వచ్చింది. 30 స్కానింగ్లు తీపించారు, ఎన్ని టెస్టులు రాశారు, బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని. 1 నెల రోజుల నుంచి పాపం తిరుగుతానే ఉంది. చెప్పింది ఫోన్ చేసి చెప్తేనేమో బాధ అనిపించింది. నేను చెప్తానే ఉంటా, వాక్యం ప్రకారం నడుచుకోవద్దునా. మనం ఎంత ప్రార్థన చేసామో, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నది, ఉపవాస ప్రార్థనలో దేవునిలో జాగ్రత్తగా ఉన్నంత కాలం అసలు వాళ్ళకి ఏ సమస్య రాలా. ఎప్పుడైతే వాక్యం నుండి తప్పిపోయి దేవుడికి దూరం అయ్యి ఫోన్కి అలవాటు పడి ఇన్స్టాగ్రామ్లో దేవుడి వాక్యాలేగా చూస్తుంది, తప్పే ఉంది అనుకుంటుంది. మనం చేసే పని మన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, మానేయాల్సిందే. తప్పు చెయ్యొద్దు, ఎందుకంటే తండ్రి చెప్పాడు, నీ భర్తకు నువ్వు లోబడని చెప్పాడు. లోబడాల్సిందే, ఎందుకంటే మామూలుగా అయితే మనం లోబడం, కానీ నా దేవుడు చెప్పాడు, నా తండ్రి అంటే నాకు ఇష్టం, నా తండ్రి చెప్పిన ఏ పనైనా నేను ఇష్టంగానే చేస్తా అని ఎప్పుడైతే మనం దేవుని మాటకు విలువిచ్చి నడుచుకుంటామో అప్పుడే దేవుని కంచె మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ ఉండింది. ఇప్పుడు వదినకి అన్ని టెస్టులు చేస్తారు, అయినా సరే అయ్యా తెలుసు తెలియక చేసిన తప్పయ్యా అని రోజు నేను ప్రార్థనలు పెడతానే ఉన్నాను. వ్యక్తిగత ప్రార్థనలు, తెలియదయ్యా, చిన్న వయసు కదా, తెలుసో తెలియని లోక జ్ఞానం తెలియదయ్యా, దయతో క్షమించండి అయ్యా, వదిన తరపు నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా అని దేవుని కృపను బట్టి తండ్రిని బ్రతిమాలుకుంటే వదినకి చెప్పాను, వదిన ఇలా ప్రార్థన చేసుకో, నువ్వు చేసింది తప్పో కరెక్టో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, దేవుడికి తెలుసు. నేను తప్పు చేయలేదు అన్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. దేవుడికి తెలుసు కదా మనం ఏం మాటలు మాట్లాడాము, ఏ విషయాల్లో బాధ పెట్టాము, ఏ విషయాల్లో తప్పిపోయామో తండ్రికి మొత్తం తెలుసు. చేసిన తప్పుకి పశ్చాత్తాపడి దేవుడి పాదాల దగ్గర ఒప్పుకో, ఖచ్చితంగా నీకు నార్మల్ రిపోర్ట్స్ ఇస్తాడు అని చెప్తానే ఉన్నా. అన్ని రిపోర్ట్స్ నార్మలే వచ్చాయి. లాస్ట్ ఫైనల్ ఒక్క రిపోర్టు, అది కూడా నార్మల్ వచ్చేస్తుంటే అసలు అంతా ప్రశాంతంగా ఉండేది. కానీ మనం చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష మనమే అనుభవించాలి
నేను చేసిన తప్పుకి నా పక్కనోళ్ళు శిక్ష అనుభవించరు. మీరు చేసిన తప్పుకి నాకు శిక్ష రాదు. మీరు చేసిన తప్పుకి శిక్ష మీకే వచ్చింది. సమస్య మీరే పడాలి, ఆ బాధ మీరే పడాలి. నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాల్సింది. లాస్ట్ రిపోర్ట్లో ఆ కడుపులో ఉన్న గడ్డ ఇప్పుడే స్టార్టింగ్ క్యాన్సర్ స్టార్ట్ అవుతుందంట. అంటే అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట, పూర్తిగా కాదు. ఆ సిమ్టమ్స్ అనేవి అలా కనిపించాయంట డాక్టర్ గారికి. దేవుని కృపను బట్టి తండ్రి అంటే అంత సివియర్ అయితే కాదు, కానీ అమ్మ ఇదిగో ఇట్లా ట్రీట్మెంట్ ఇట్లా ఇస్తాము, ఇబ్బంది ఉండదు, మీరు 5 నెలలు జాగ్రత్తగా ఉండండి, మెడిసిన్ వాడుకోండి, తగ్గిద్దన్నాడు అని డాక్టర్లు చెప్పారు. ఈ మాట అసలు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, సమస్యలన్నీ దేవుడి కృపను బట్టి నాకు పెడుతున్నారు, ప్రార్థించమని పెడుతున్నారు. ఆ ప్రార్థనలన్నీ దేవుడి పాదాల దగ్గర, అవసరతలన్నీ దేవుడి పాదాల దగ్గర పెడుతున్నాము. అయినా సరే మన కుటుంబాల్లో ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయంటే కారణం మీకే తెలియాలి అని నేను పెడుతున్నా. వదిన విషయంలో ఒకప్పుడు రక్షణ కంచె ఎంత గట్టిగా ఉందంటే 30 రోజులు ఉపవాసం ఉండి అసలు ఫోన్ పట్టుకునేది కాదు, నైట్ అంతా ప్రార్థనలోనే ఉండేది, భర్త దగ్గర ఒక చిన్నపిల్లలాగా నడుచుకునేది, ఎంత ప్రేమతో ఉండేది. ఎప్పుడైతే లోకంలో పడిందో అప్పుడు స్టార్ట్ అయింది. అదే ఇక్కడ వాక్యంలో చెప్పింది కరెక్ట్గా జరుగుతుంది. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీరు చేసిన తప్పు వల్ల ఆ శోధనలు, సమస్యలు అలాగే ఉంటున్నాయా, అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా అనేది మీరు గమనించుకోండి. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. మనం చేసిన తప్పే. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్నారు. కొత్త కొత్త రోగాలు, భయంకరమైన క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకంటే కారణం ఇదే. వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం ప్రకారం జీవించట్లా. అదే మెయిన్ సమస్య అదే. అందుకే జాగ్రత్తగా ఉండండి. మనమే కాదు, మన బిడ్డలు కూడా ఏ దారిలో నడుస్తున్నారు వాళ్ళకు అర్థమయ్యేలా మనం చెప్పాలి. ఇదిగో నువ్వు ఇప్పుడు ఈ దారిలో నడుస్తున్నావు, దీనివల్ల తర్వాత రాబోయే ఉగ్రత నుండి ఇప్పుడు నేను చెప్తున్నాను, అది తప్పమ్మా, అలా చెయ్యొద్దు అని నేను చెప్తున్నాను. నా మాట నువ్వు వినట్లేదు, కానీ రాబోయే ఉగ్రత నుండి ఎవ్వరూ నిన్ను తప్పించలేరు అని వాళ్ళకు అర్థమయ్యేలా మనం చెప్పాలంటే మొదట మనం తెలుసుకోవాలి కదా. కాబట్టి ఆలోచించండి. సమస్య, శోధన దేవుని దగ్గర నుంచి వచ్చిందా, మనం చేసిన తప్పు వల్ల? అవును సిస్టర్, నేనే తప్పు చేశాను. అవును సిస్టర్, నాదే తప్పు. నేనే వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించాను, లోక మర్యాదను ఆశించాను, లోకస్తులాగా అత్యాశగా పోయాను, నా వల్లే ఈ తప్పు జరిగింది, నా వల్లే ఈ సమస్య రావడానికి కారణం నేనే అని మీరు పరిశీలన చేసుకుని గ్రహించుకున్నారంటే ఆ తర్వాత ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే చాలా పెద్దదైంది కదా వీడియో, ఎంతసేపు ఎవరు వినరు, కానీ వినండి. వింటేనే మనల్ని మనం సరి చేసుకోగలం. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.